వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను టాజిల్స్ వీడియో ఏం చేయలేదండి, ఏమనుకోకండి. ఎందుకనంటే టైం లేకుండే, అంటే కస్టమర్ వచ్చింది కొన్ని శారీస్ ఇచ్చి వెళ్ళారనమాట. అవి ఇంకా మాట్లాడడము వాటికి సెలెక్ట్ చేసుకోవడమే సరిపోయింది. అందుకోసమనేసి మేకింగ్ వీడియో అయితే ఏం చేయలేకపోయాను. ఇగో చూసారు కదా, అన్నిటికీ ఫాల్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అంతే, కొన్ని జాడీ చేసి పెట్టుకున్నా ఫాల్స్ అయితే ఇగో ఇలా మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా కుట్టడమే లేటు, కాకపోతే రేపు స్టార్ట్ చేద్దాం. ఒక శారీ అయితే ఇది అండి, ఇది పళ్ళు ఒకటి ఈ కలర్ వచ్చిందండి. మనకి బోర్డర్ వచ్చి ఇగో ఇలా వచ్చింది. ఇది మొత్తం ఇంకా ఒకటే కలర్ శారీ మొత్తం, పళ్ళు ఒకటే ఇలా వచ్చింది. దీని బ్లౌజ్ కట్ చేసి ఇచ్చాను కానీ గుర్తులేదు, సేమ్ కలరే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కానీ ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ కొత్తగా చూస్తున్నా నేను. గ్రీన్కి డార్క్ మస్టర్డ్ ఎల్లో, ఇది అంతే కదా, అంతే మస్టర్డ్ ఎల్లోనే వస్తుంది. ఈ షేడ్ బాగుంది కూడా. ఇంకా ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్, బాగుంది, కొంచెం డార్క్లో ప్యారెట్ గ్రీన్ బాగుంది కూడా. ఇంకొకటి అయితే లాస్ట్ టైం మనము కొన్ని బనారస్ శారీ చేసుకున్నాం చూడండి, లైట్ కలర్స్లోను. అగో అదొక శారీ వచ్చిందండి. ఇగో ఇది సరే, నాకు ఈ కలర్ బాగా నచ్చుతుంది, లైట్ పింక్. ఇంకా బాగుంటుంది కూడా, మంచి బనారస్ శారీ, అసలు చాలా బాగుంది. ఇట్లాంటి శారీస్కి మనం లాస్ట్ టైం కూడా టాజిల్స్ చేసుకున్నాము కదా. రీసెంట్గా ఇవి బాగా వస్తున్నాయండి. ఇది ఇంతకుముందు కూడా కుట్టాను, ఒక 10 శారీస్ దాకా కుట్టాను. ఇవైతే నేను ఈ శారీస్ బాగా వస్తాయి తనకి. అంటే కస్టమర్స్ బొటిక్ ఆమెకి ఇస్తే బొటిక్ ఆమె నాకు ఇస్తుంది అనమాట కుట్టడానికి. బ్లౌజెస్ ఏమో తను వర్క్ చేస్తుంది, శారీస్ ఏమో నేను తీస్తాను అలా అనమాట. ఇది శారీ, అలాగే ఇదొకటి. ఇవన్నీ ఫాల్స్ కోసం అనేసి ఎడ్జెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నా అనమాట కుట్టడానికి. ఇంకా ఇలానే వేసుకుంటాం కదా, ఇంకా తర్వాత అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకొని ఫాల్స్ అవి కుట్టడానికి మిషన్ అవి ఇవన్నీ రెడీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని కూర్చుంటే అన్నీ అయిపోయాక లేగడమే. ఇంకా రేపు ఇంకా మిషన్ పెట్టడమే. చూద్దాం, టాజిల్స్కి టైం ఉంటే ఒక వీడియో చేసుకుందాం. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈ శారీ ఏమో ఇలా ఉంది. 2 బోర్డర్స్ అయితే 2 సేమే, లైట్ పింక్. ఈ పింక్ కూడా బాగుంటుంది, గోల్డ్తో వచ్చింది పింక్ కూడా. పళ్ళు వచ్చి చిన్నగానే ఉంది పళ్ళు కింది. ఇదొక శారీ. ఇంకొకటి వచ్చి ఇది కూడా బాగుందండి, మంచి శారీ. దీనికి దారాలు వచ్చినాయి కదా, నాట్స్ ఏమని చెప్పింది. దీనికి బట్టి నాట్సే వస్తాయి, టాజిల్స్ రావు. ఇది ఒక శారీ. ఇది కూడా బాగుంది, లైట్ కలర్. చెప్పినా కదా ఈ మధ్య మనకి బాగా లైట్ కలర్స్ వస్తున్నాయి అనేసి, బాగా నడుస్తుంది లైట్ కలర్ ట్రెండ్ అయితే. అందులోనూ ఈ టైప్ ఆఫ్ అయితే మరీ లైట్ లావెండర్, ఇంకా పర్పుల్, ఇంకా ఇంకో కలర్ ఉంటుంది వైలెట్, ఇలా. ఈ శారీ కూడా బాగుంది. దీనికి పళ్ళు ఇలానే, ఇదే వచ్చింది పళ్ళు, ఇలా వచ్చింది శారీ అయితే. ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్, బాగుంది. నెక్స్ట్ ఫ్యాన్సీ టైప్. దీనికేమో ఈ బోర్డర్ మొత్తం ఇలా స్టోన్ లేస్ అంటించారండి, అంతే. స్టోన్స్ అవి ఉంటాయి మేబీ, స్టోన్స్ ఇవి. స్టోన్ లేస్ కాదు, స్టోన్స్. దీనికి కూడా అంతే వచ్చింది. ఇది మనకి మిషన్ మీద రాదు, ఫాలు చేత్తో కుట్టాలి. ఇట్లాంటివి లాస్ట్ టైం ఒక 10 శారీస్ కుట్టిన లాస్ట్ వీక్. అవైతే అన్నీ ఇవే బోర్డర్స్, కొంచెం డిఫరెంట్ స్టోన్స్ తోటే ఉన్నాయి. అసలు మిషన్ మీద కుట్టడానికి రాలేదు, అన్నీ చేత్తోటే. 2 సైడ్లు చేత్తోటే ఫాల్స్ అయితే వాటికి.
ఒక పక్కన జారిపోతుంటాయి. అబ్బాబ్బా వీటికి పాలు కుట్టడం అంటే తీరగ్గా అయితే కుట్టొచ్చు, కానీ బిజీగా ఉన్నప్పుడు పాలు వీటికి కుట్టాలంటే మస్తు కోపం వస్తుందండి నాకైతే. ఇది ఒక శారీ అయితే బాగా కట్టుకుంటే మస్తు వస్తుంది. దీనికి బ్లౌజ్ ఏమి వచ్చిందో, ఇదే వచ్చింది కానీ వేరే తీసుకొని కుట్టిస్తా అన్నారు మరి. ఇంకొకటి వచ్చి ఇది, దీనికేమో పైతాని ప్రింట్ వచ్చింది బోర్డర్కి. శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్, మంచిగా నెట్ టైపు. బాగుంది ఇది కూడా. ఇది శారీ మీకు చూపించకుండానే ఫోల్డ్ చేసేస్తున్నా కదా. గద్వాలు, ఈ గద్వాల చీరలు ఇలా ఇప్పడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే ఇష్టం లేదు అసలు. ఇదేం ఫోల్డింగో ఏమో. ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తారండి గద్వాల వాళ్ళు, మీకు ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఫోల్డ్ చేసే వాళ్ళంటే ఇద్దరు 2 సైడ్లు పట్టుకొని ఆ కర్ర ఒకటి పెట్టి మధ్యలో మంచిగా తిప్పుతుంటారు. పలకల కర్ర ఒకటి ఉంటుంది ఇంతలా, అది తిప్పుతుంటారు. ఇంకా ఆ ఫోల్డ్ తోటే ఫోల్డ్ చేస్తారు అనుకుంటా. లోపలికి ఇది ఒక పేపర్ వస్తుంది. అమ్మ చూసారా, దమ్ము వచ్చేస్తుంది దీన్ని తిప్పేసరికి. ఈ గద్వాల చీరలు లాస్ట్ టైం కదా ఎన్ని ఇట్లాంటి ఇట్లు వస్తే చేతులే నెప్పిట్టాయి ఇప్పి. ఇదేం కలరు, ఇంత ఏం పేరు అంటారండి ఈ కలర్ని? లైట్ పిస్తా కలర్ అన్నాము. లైట్ పిస్తా కలరు. పీకాక్ ప్రింట్. ఇది పీకాక్ ప్యారెట్టా? ప్యారెట్టే. బోర్డర్ ఏమో ఇలా ఉంది, బ్లూ కలరు, డార్క్ బ్లూ, స్కై బ్లూ కాదు, నావీ బ్లూ టైప్ ఉంటుంది. బ్లూ అన్న. ఇదొక శారీ. ఓకే, నెక్స్ట్ ఇది. దీనికి దారాలు వచ్చినాయి కదా, దారాలు నీట్గా కట్ చేసుకుంటే ముళ్ళు వేసేసుకోవచ్చు అని ఇలా కట్ చేశాను బ్లౌజు. దీనికి ఒట్టి ముడులే, దీనికి కూడా ట్యాగిల్స్ ఏం లేదు. బాగుంది కదా, ఈ చీర నచ్చింది నాకు. కలర్ ఏమో కానీ ఇవే ఫీల్ బాగుంది దీనిది. డార్క్ షేడ్ కానీ ఎందుకో కొత్తగా అనిపించింది నాకు ఈ చీర అయితే. ఈ బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్గా ఎలా వచ్చిందో, భలే బాగుంది అనిపించింది నాకు ఈ చీర అయితే కదా. ఇది అండి ఈ శారీకి. దీనికైతే ఇలానే వచ్చింది పళ్ళు అయితే. బోర్డర్ ఏమో అలా ఉంది. శారీ అయితే ఇది బాగుంది. ఇది కూడా ఓకే. ఇవి శారీస్, వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కుట్టేద్దాము. ఇంకా అవి చూపించలేదు కానీ కొన్ని బ్యాంగిల్స్ అయితే చేశాను నేను. ఇవి బ్యాంగిల్స్ వేరే వాళ్ళే అన్నమాట. ఇవి చేశాను కానీ ఇంతవరకు రాలా తీసుకెళ్ళడానికి. పిన్స్ కూడా ఇలా చేశాను. ఈ శారీ పిన్ను ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి సేమ్ దానిలో కలిసే కావాలంటే చేసా. ఇది సరిగా రాలేదు, ఇది పర్వాలేదు, ఇది బాగానే వచ్చింది. దీనికి నేను థ్రెడ్ చుట్టనండి, థ్రెడ్ చుట్టకుండానే పైన ఫ్యాబ్రిక్ పెట్టేసి చేస్తుంటాను పిన్స్. ఇది కూడా మంచిగా వచ్చింది.
కదా, కూడా బాగుంది. బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి మధ్యలో ఇవి పెట్టేసుకుంటాం కదా, ఇదే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మరికొన్ని శారీస్ తోటి, మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఏమనుకోకండి ఇవాళ ఈ వీడియో చేశా అని.